ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా కూలిపోయిందా కూలిపోలేదా అనేది ప్రజల్లో పెద్ద ఆందోళన ఉన్నది. అంటే ప్రాజెక్టులలో అన్నిట్లలో నీళ్లు నిండుతున్నాయి. సో మరి ఆ నీళ్లు కాంగ్రెస్ పార్టీ పేపర్లలోనే ఇన్ని లక్షల క్యూసెక్కులు అన్ని లక్షల క్యూసెక్కులు వరద వస్తుంది, సో రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ అనుబంధ పత్రికలు రాస్తూ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి చెప్పిండు, మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోలేదని చెప్పేసి కూడా అదే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి కరెక్టా, లేదు ప్రస్తుతం చెప్తున్న రేవంత్ రెడ్డి కరెక్టా, ఏ రేవంత్ రెడ్డి కరెక్ట్ అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో కాళేశ్వరం కూలిపోలేదని చెప్పేసి ఇప్పుడు అంటుండంట, నిన్నమడదాకా కూలిపోయిందని చెప్పిండు, లేమో ఇప్పుడేమో కూలిపోలేదు అది మంచిగానే ఉందని చెప్పేసి ఆయన ఆస్థాన మీడియా పత్రికలో రాసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే నిన్నమన్నా ఈ లిఫ్ట్కి వెళ్ళి ఆ లిఫ్ట్కి వెళ్ళి నీళ్ళు తీసుకుంటున్నాం, సో మోటార్లన్నీ ఆన్ చేసినాం, రాష్ట్రంలో నీళ్ళు అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయని రాశారు. మరి నీళ్ళు వస్తున్నాయి అంటే ప్రాజెక్టు కూలిపోలేదు అన్నట్టే కదా. కాళేశ్వరంలో ఉన్న నీళ్లు తెలంగాణ ప్రజలు వాడుకోవడానికి పంపులు ఆన్ చేసినాం, నీళ్ళు వస్తున్నాయి అని మీ పేపర్లలో రాసినప్పుడు ప్రాజెక్ట్ అనేది కూలిపోలేదు, ఇంకా అట్లనే నిటారుగా నిలబడ్డది అని చెప్పేసి ఒప్పుకున్నట్టే కదా. సో ఒకసారి అయితే చూడరా, ఇగో ఇదిగిదిగో పునరుజ్జీవం అట, కాళేశ్వరం కూలిపోయిందంటూ విష ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కారు పెద్దలే నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకంతో నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. 3 రోజులుగా ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు ఎత్తిపోతలు కొనసాగుతుండగా శనివారం ఉదయం నుంచి రాంపూర్ పంప్ హౌస్ను నడుపుతూ వరద కాలువ ద్వారా ఎగువన ఉన్న ఎస్ఆర్ఎస్పి వైపు మరి నీటిని తరలిస్తున్నారని చెప్పేసి వాళ్ళ సొంత క్రెడిట్ కాబట్టి నమస్తే తెలంగాణ పత్రిక రాసుకున్నది. వీళ్ళు ఏమంటారంటే నిన్న మడదాకా కూలిపోయిందని అంటారు కదా, మరి ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పి వైపు మళ్ళిస్తానికి ఏ రకంగా మీరు పంపులు ఆన్ చేస్తారు, లేదు రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డలో ఇన్ని లక్షల క్యూసెక్ల వరద పోతుంది, ఎల్లంపల్లిలో ఇన్ని లక్షల క్యూసెక్ల వరద పోతుంది, శ్రీశైలంలో ఇన్ని లక్షల క్యూసెక్ల వరద పోతుందని మీరే మీ ఆస్థాన పత్రికల్లో ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి పత్రికలు రాసినాయి. సో అది నిజమా ఇది నిజమా అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. 13-14 లక్షల క్యూసెక్ల వరద వస్తుందని చెప్పేసి వీళ్ళే రాసుకున్నారు నిన్నమన్నా. అంటే ఎన్ని లక్షల క్యూసెక్ల వరద వచ్చినా భద్రాచలంలో ఈ ఏమంటారుగా ఈ వార్నింగ్లు అలారం ఇస్తారుగా, సో 1వ వార్నింగ్, 2వ వార్నింగ్, 3వ వార్నింగ్ ఇచ్చేంత వరకు వచ్చినా సరే కాళేశ్వరం అనేది ఎట్లా ఉండాలనో గట్లనే ఉన్నది. అంటే జనరల్గా చెప్తారు, అరే ఆడు మునగాన్ లెక్క మొగోన్ లెక్క నిలబడరా నిటారు అంటారు సార్. సో అట్లా కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఇన్ని లక్షల క్యూసెక్ల వరద వస్తా ఉన్నా మునగాన్ లెక్క మొగోన్ లెక్క నిటారుగా నిలబడ్డది. ఈ నిలబడ్డ ప్రాజెక్టు గురించి ఇప్పుడు వాళ్ళకి రాసే ధైర్యం లేదు, సో వాళ్ళ పత్రికల వేరే వార్తలు రాసుకుంటారు. సో ఎక్కడనో నిన్న వెలుగు పత్రిక లోపల మేడిగడ్డ నుంచి ఇన్ని లక్షల క్యూసెక్ల వరద వస్తుందని లోపల రాసుకున్నారు. ఎందుకంటే ప్రజల ముందల ఈ ప్రాజెక్టు కూలిపోయింది, కేసీఆర్ 1,00,000 కోట్లు దోసుకున్నాడు, 1,00,000 కోట్లు ఆగం చేసినని చెప్పేసి ఇన్ని రోజులు ప్రచారం చేసిన గుండెలు కాబట్టి ఇప్పుడు ఆ గుండెలకి ఈ వార్త నడవడం లేదు, నచ్చలేదు వాస్తవానికి. సో ఒక సామెత ఉన్నది, ఎవడైతే కూలిపోయిందని చెప్పిండో వాడేట బాగుందని చెప్పినట్టు ఉన్నది. సో మరి ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి చెప్పాలి, కూలిపోయిందా బాగుందా. వీళ్ళు అంటున్నారు, విమర్శించిన వాళ్ళే అట ఎత్తిపోస్తున్నారట. రాంపూర్ పంప్ హౌస్ కాళేశ్వరంలోనిదే ఎత్తిపోతల ప్రారంభం హర్షణీయం, 1,00,000 కోట్లు వృధా అనేది దుష్ప్రచారమే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈయన చెప్పేదాన్ని బట్టి ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు నిటారుగా నిలబడ్డది అనే విషయం తెలుసుకుంటారు. ఏ రేవంత్ రెడ్డి అయితే ఇన్ని రోజులు విమర్శిస్తూ వచ్చిండో ఇలా అదే రేవంత్ రెడ్డి ఫైనల్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వాడుకుంటున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడ్డది, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చిండు అనేది వాస్తవం అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఏంటంటే కడుపులో కత్తులు పెట్టుకొని కేసీఆర్ మీద కోపంతోనో బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతోనో ప్రజల్ని మోసం చేయొద్దని కోరుతాం. ఎందుకంటే ప్రజల్ని మోసం చేస్తే వస్తుంది, మీకు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి.
సో ఆయన నువ్వు ఆయన ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే ఓకే, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ప్రజలు ఇలా ఇబ్బంది పడుతురు 100% ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు వస్తున్నాయని ఉత్తర భారతదేశం గురించి రాస్తారు. మహారాష్ట్రలో వస్తున్నాయి అంటారు, కర్ణాటకలో నీళ్ళు వస్తున్నాయి అంటారు, ఇటు పోతే ఇంకా పైన ఢిల్లీ సైడు వర్షాలు పడుతున్నాయి అంటారు. కానీ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళను వాడుకోవడం మాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆ నీళ్లు వాడితే కేసీఆర్కు పేరు వస్తుంది. ఇది మా భయం అని చెప్పేసి ఎక్కడన్నా మీరు చెప్పగలుగుతారా? సో అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజుకైనా సరే ఇకనైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బుద్ధి మార్చుకోరి. కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ మీద తీసుకోరి, తప్పేం లేదు, రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసుకోరి. లేదు బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎదుర్కోరి. రాజకీయంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఓన్ మీద ఒకటి విమర్శలు చేసుకోరి, ఇంకేమైనా చేసుకోరి. కానీ నీళ్ళ విషయం అనేది ఇలా రేవంత్ రెడ్డి 4 మెతుకులు నోట్లోకి పోతున్నాయంటే, సో 100కి 100% రైతు అనేటోడు ఏదో ఒక మూలకు ఏదో ఒక పొలంలో వ్యవసాయం చేస్తేనే అది మన నోటి దానికి వస్తుంది. మరి ఆ వ్యవసాయం చేయడానికి ప్రధాన అవసరం నీళ్ళే. నీళ్లు లేకపోతే పంట పండించడం అనేది సాధ్యమవుతుందా? ఈ లోకంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా అడుగుదాం, ఢిల్లీ నుంచి గల్లీ దానికైనా సరే, గల్లీ నుంచి ఢిల్లీ దానికైనా సరే, ప్రపంచంలో ఇంకా నువ్వు చెప్తున్న డల్లాసు బిల్లాసు ఇంకేటికైనా సరే, వాళ్ళు 4 మెతుకులు తింటురు అంటే వర్షంలో లేదంటే నదుల ద్వారా వర్షం ద్వారా నీళ్లు లేకుండా రైతు అంటూ పంట పండించకుండా తింటుర్రా. మరి సోయి రావాలని కోరుకుంటున్నాం మేమైతే. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే విమర్శించిన రేవంత్ రెడ్డి నీళ్ళు ఎత్తిపోస్తున్నట్టు. ఇప్పుడు ఈ వార్త కాంగ్రెస్ అనుబంధ పత్రికలో నిన్న రాసిరు, ఇలా రాయారు. చూద్దాం నిన్న రాసిరు అనేది. మరి నిన్నటి పేపర్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తా. నిన్న ఇదే పత్రికలు రాసినట్టు నాకు గుర్తున్నది. ఒక్క నిమిషం. ఈయన మేడిగడ్డలో 8 లక్షల క్యూసెక్ల వరద పోతుందని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఒక 2 పిల్లర్లు చూపించి ఇదిగో ఇది కూలిపోయిన కాళేశ్వరం ఇట్లా చేతులు పెట్టి చూపించారు. మరి కూలిపోయిన కాళేశ్వరం అనేది ఇప్పుడు నీళ్ళు పోతుందని ఇలా రాశారు. నిన్న కాదా అని ఇగో ఇదే కదా, ఇదే నిన్న రాసిన వార్త. భద్రాచలం గురించి రాస్తారు, లేదంటే ఎల్లంపల్లి గురించి రాస్తారు, ఎస్ఆర్ఎస్పి గురించి రాస్తారు, శ్రీశైలం గురించి రాస్తారు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడ్డదని రాయరు. ఎందుకింత అక్కసు? ప్రజల మీద అక్కసు దేనికి? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన 4 ప్రాజెక్టులు కట్టింటాడు. అంతకంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన 4 ప్రాజెక్టులు కట్టింటాడు. కొత్త ముఖ్యమంత్రి మారినంత మాత్రాన, రాజకీయంగా తీట ఉన్నంత మాత్రాన ప్రజల్ని అన్యాయం చేస్తారా? ఇప్పుడు అవతలోని కంటే ఇక మంచిగా పరిపాలన అందించాలి. అవతలోడు దొంగ అంటే నువ్వు మంచోనని ప్రూవ్ చేసుకోవాలి. కానీ అది చేతగాక వాడే దొంగ నేనే మంచి అని చెప్తానికి వాడికి వచ్చింది నాశనం చేస్తాంటే ఎట్లా? పోనీ 1,00,000 కోట్ల అవినీతిలా 10 పైసలైనా పట్టుకోరాగలిగిన అవినీతి ఏందనేది. సో ఈరోజు కూడా ఏది అవినీతి అనేది సాక్ష్యం లేదు రేవంత్ రెడ్డి దగ్గర. సో అవినీతిని పట్టకపోతే ప్రాజెక్టు కూలిపోకపోయే, పోనీ 2.5 సంవత్సరాలుగా నువ్వు రిపేర్ చేసినావా అంటే అది కూడా శూన్యంగానే కనిపిస్తున్నది. నువ్వు కూడా రిపేర్ చేసింది ఏం లేదు కదా. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు 1కి 4 సార్లు ఆలోచన చేసుకొని, ఎల్నినో ప్రభావం కనిపిస్తున్నది. ఈ ఎల్నినో ప్రభావంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటలు పండక ఇబ్బందులు పడుతున్నారు. పంటలు సరిగ్గా ఇలా వేసుకోలేక వెనక ముందు ఆలోచిస్తూ ఉన్నారు. ఆల్రెడీ పత్తి పంట కొంత ఆగం అయిపోయింది, వరి పంటలు నిరెలు బారినాయి. 1కి 4 సార్లు గింజలు పెడతారు పత్తి పంట పండించిన రైతులు. మరి ఇన్ని జరిగినా కూడా మీ ఆలోచనలో, మీ వ్యవహారశీల్లో మార్పు రాకపోతే ఇప్పుడు ఏమంటున్నా, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది ఎన్నికలు. మళ్ళా వచ్చే 2.5 సంవత్సరాల్లో మీరు రాజకీయం చేసుకోండి, తప్పేం లేదు. ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా రాజకీయంగా పై స్థానంలో ఉండాలని కోరుకుంటారు ఎవడైనా. మీ స్వార్థం మీకు ఉండొచ్చు కాక, కానీ రైతులని ఆగం చేయదు అన్నది మా యొక్క ప్రధానమైన డిమాండ్, రిక్వెస్ట్ కూడా అనుకోరే. ఎందుకంటే రైతులం కాబట్టి, రైతు బిడ్డలం కాబట్టి ఆ ఆవేదన మీకు అర్థం కావాలని చెప్తున్నాం. ఈ ఇవాళ రాయారంట, ఇలా వాళ్ళు రాసిరు కదా, వాళ్ళ పేపర్లో ఇట్లా రాసినాక ఈయనట్రా రాస్తాడు. వీళ్ళు ఒకవేళ వార్తలు రాయాల్సి వస్తే నెగిటివ్ వార్తలు రాయమంటే రాస్తారు, నెగిటివ్ వార్తలు రాయంటే బరాబరా రాస్తారు. పాజిటివ్ అంటే వాళ్ళతో కాదు. అదొకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏమైనా అనుకోరు.